దేవునికి మహిమకరంగా జీవించాలి. మనల్ని బట్టి దేవుడు మహిమ పొందాలి. ఏ సంఘములో కూడా దేవుడు కాకుండా మనిషి మహిమపరచబడకూడదు అనేది గట్టిగా నేను చెప్తూ ఉన్నాను. ఏ సంఘములోనైనా దేవుని పేరు కాకుండా వేరే వారు మహిమపరచబడుతూ ఉంటే అది దేవునికి అవమానమే తప్ప మహిమకరం కాదు. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. నీ గురించి, నా గురించి, మన అందరి గురించి దేవునికి మహిమ రావాలి ప్రియులారా. ఇక్కడ మాత్రమే కాదు, ఈ 4 గోడల మధ్యలోనే కాదు, మనము సమాజంలోనికి పోయినా కూడా మన ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందుకని అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గాడ్స్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్ ఇన్ యువర్ రియల్ లైఫ్. ఇక్కడ అందరూ దూతల్లాగే ఉంటాంగా, కానీ నిజ జీవితంలో కూడా నువ్వు దేవుని యొక్క దూత మాదిరే ఉండాలి. నిన్ను బట్టి దేవునికి మహిమ పొందాలి. కొన్నిసార్లు బాధ అవుతుంది కదండి. బయట మనం మీరు కూడా చూస్తూ ఉంటారు నాతో పాటు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మోషే ఉంటారుగా, దానికి మళ్ళీ పోస్టర్ వేసి ఆటో కతికిస్తారు. ఒక ఇంటికి పోయానండి, మీరు నమ్మరు, ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లోనే పెద్ద పోస్టర్ ఉంది. అల్లరి మూకల్లో అల్లరి చేసి బాగా గొడవలు చేసి అరెస్ట్ అయింటారు. పేరు నంబర్ 1 యేసు. అంటే ఇది దేవునికి మహిమనా, దేవునికి అవమానం? జస్ట్ ఆలోచించేయండి. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. మంచి ప్రభుత్వ ఉద్యోగి మేడం గారు వేరే పట్టణంలో నన్ను చూసి గుర్తుపట్టి పాస్టర్ గారు మిమ్మల్ని చూశానండి, నేను టీవీలో చూశాను, అది చూసి అన్ని బాగా చెప్పిందా, ఆఖరికి డబ్బులు తీసుకుంది. ఏమ్మా నువ్వు మేరీ అని పేరు పెట్టుకుంటేవి, నన్ను టీవీలో చూసినా అంటివి, ఇవన్నీ చూసినా. ప్రియులారా, అంటే ఇప్పుడు దేవునికి మహిమకరమా, అది అవమానకరమా? అందుకని ఈరోజు నేను చెప్పే మాట ఇదే. నాట్ జస్ట్ హియర్, అవుట్ సైడ్ ఇన్ యువర్ వర్కింగ్ ప్లేస్, అవుట్ సైడ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్ మనం ప్రభుకు మహిమకరంగా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏముందండి పాస్టర్ గారు మీ దగ్గరేమో చాలా బాగుంటారండి, ఇంటికి వచ్చి చూడండి ఒకసారి అంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదు, అలా ఉండకూడదు. మనం ఎలా భయభక్తులతో ఉండాలని ఆశపడుతున్నామో అలాగే అన్ని చోట్ల ఉందుము గాక. ఆమేన్. ఒక చోట ఒకలాగుండి ఇంకో చోట ఇంకోలాగా ఉండాల్సిన అవసరం లేదు. అదే అంటూ ఉన్నాడు, అయ్యా మిమ్మల్ని బట్టి దేవుడు మహింపరచబడాలి.